నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇక బండి సంజయ్ మళ్ళా బయలుదేరిండు అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక కొంత విరామం తర్వాత ఇక ఆనాడు హనుమాన్ ఏక్తా యాత్రలో మాట్లాడాడు కదా, నేను ఎవ్వరిని వదలా, నా కొడుకు తప్పు చేయలేదని మాట్లాడిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిండు. సో ఒక పక్క కొడుకు జైల్లోనే ఉన్నాడు, జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నాడు. అతడు తప్పు చేసిండా లేదా అనేది ఇక కోర్టులే తెలుస్తాయని ఇంకా బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు కూడా విరమించుకొని ఇలా బయటకు వచ్చిండు. బయటకు వచ్చి ఒక మాట అంటా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అంటా ఉన్నాడు. రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తెచ్చుకోవడం చేతకాకపోతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ నుంచి మేము ఇప్పిస్తాం, నాతో రా అని చెప్పి చేయి పట్టుకొని తీసుకుపోతాడట. ఇది సోపత అనుకుందామా లేకపోతే విమర్శ అనుకుందామా? సపోర్ట్ చేస్తాము అని అంటున్నట్ట, లేదంటే నువ్వు బేకార్ కానివని తిడుతున్నట్ట అని ఇలా తెలంగాణ ప్రజలంతా కూడా అంటా ఉన్నారు. ఈయన తుమ్మిడిహెట్టికి సంబంధించినటువంటి ఆ బరాజ్ నిర్మాణంలో ఉన్నటువంటి అవాంతరాలు ఏవైతే ఉన్నాయో, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిపైన చర్చ చేద్దామని చెప్పి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఫడ్నవీస్ని అపాయింట్మెంటు ఈయన లెటర్ల మీద లెటర్లు రాస్తున్నట. ఉత్తరాలు లవ్ లెటర్లు అవేమన్నా, లవర్ ఆయనేమన్నా గడుకో లెటర్ రాసుకుంటా ఎప్పుడు ఇస్తావు అపాయింట్మెంట్ అని అడగడానికి ఫోన్ చేసి అడగవచ్చు, వీడియో కాల్లో మాట్లాడవచ్చు, ఇంకా ఏదైనా మెసేజ్ పంపొచ్చు, ఇమీడియట్గా లైన్లో తీసుకోవచ్చు. ఒక ముఖ్యమంత్రిని నేను పట్టించుకుంటలేడంటే మనం ముఖ్యమంత్రి కాదు. అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యండి ఇంకో ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడంటే అసలు మనల్ని ముఖ్యమంత్రి గుర్తిస్తురా లేదా? ఇప్పటిదాకా యాంకర్లు గుర్తించలేరు, సినిమా యాక్టర్లు గుర్తించలేరు, ఇక్కడ నాయకులు గుర్తించలేరు అంటున్నావు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా మనల్ని ముఖ్యమంత్రిగా గుర్తిస్తలేడని ఇలా దీన్ని బట్టి అర్థమవుతుంది. అందుకే బండి సంజయ్ ఏమంటుండంటే, మీకు చేత కాకపోతే మేము పట్టి తోలుకపోయి అపాయింట్మెంట్ ఇప్పిస్తామని చెప్పంటుండు, నీకు చేత కాదని ఒప్పుకోమని అంటా ఉన్నాడు. ఇగో నీకు చేత కాదని ఒప్పుకో, మహారాష్ట్ర సీఎంతో మేము అపాయింట్మెంట్ ఇప్పిస్తాం, సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అంటూ గిల్లి కజ్జాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూడడం దుర్మార్గం. అలా మీద పెట్టి ఏమనంటే అపాయింట్మెంట్ ఇస్తలేరని చెప్పి మన రాష్ట్ర అవసరాలని, మన రాష్ట్ర ప్రయోజనాలని ఆ రాష్ట్రానికి తాకట్టు పెట్టే ప్రయత్నం చూడండి. ఇంకా మీరు కిందోని దోసుకోపోమంటుండు. గోదావరి కృష్ణ ఆంధ్రలో అటు దోసుకోపోమన్నాడు, మహారాష్ట్రని మీదనే ఒడిచిపట్టుకోమని చెప్తుండు. అటే దొరకబట్టుకోరు. ఇక మంచిగా మోపోయిండు మనకి ఈ దొంగ అని ఇలా నీళ్ళ వాటాల గురించి బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ అనుకుంటున్నారు. కింద దోసుకోమంటుడు. కృష్ణా నీళ్ళు అట్లా పోతున్నాయి, రాయలసీమకు ఈ గోదావరి నీళ్ళు ఇట్లా పోతున్నాయి. ఇక మళ్ళీ మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి ఆ నీళ్ళను కూడా ఎందుకు రానియాలి? మీద పట్టుకోమనాలి. ఇట్లా మన పక్క పొంటి పోయేటేమో కిందోని విడిచిపెట్టాలి, మీదికెళ్ళి వచ్చేటేమో అటే దొరకబట్టుకోమనాలి. మనం మధ్యలో నిలబడాలి. మళ్ళీ గదే కరువు కాటకాలతో రాష్ట్రంలో రైతులు ప్రజలు అల్లాడాలి. అది మన కళ్ళ నిండా సంతోషం అవుతుంది. అది ఇగో రాష్ట్రంలో నడుస్తుంది కరప్షన్, కలెక్షన్, కమిషన్ పాలన. మరి మీరేం చేస్తుర్రా? గుడిగర్ద పనులు తోముతుర్రా మీరంతా? బీజేపీలో కేంద్ర సహాయ మంత్రిగా ఉండి కరప్షన్ నడుస్తుంటే, కమిషన్ నడుస్తుంటే, కలెక్షన్లు చేస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారని ఇలా మీ బీజేపీ కార్యకర్తలు కూడా అంటారు. అన్న మనమే కదా అధికారంలో ఉన్నది కేంద్రంలో, మళ్ళీ మనమే కదా ఇలా మంత్రి, మళ్ళా రాష్ట్రంలో 2 మంత్రులు కేంద్ర మంత్రులు, ఈ రాష్ట్రంలో కరప్షన్ అవుతుంటే మీరు అంతా చూసుకుంటూ కూర్చున్నారా అని ఇలా ప్రజలు అడుగుతూ ఉన్నారు. అట్లే కార్యకర్తలు అడుగుతున్నారు. అందరికీ ఛాన్స్ ఇచ్చారు, ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి. ఇస్తాం బరాబర్ ఇస్తాం. ఎందుకంటే మీరు చాలా కష్టపడుతున్నారు కదా తెలంగాణ కోసానికి. మీ కొడుకులు కష్టపడబట్టరి, మీరు కష్టపడబట్టరి, మీ కుటుంబాలు మొత్తం కష్టపడబట్టే. ఎందుకు ఇవ్వద్దు? బరాబర్ ఇవ్వాలి. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళకోసారి ఇచ్చారు, వీళ్ళకోసారి ఇచ్చారు, ఈసారి మాకు ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. ఏమి ఇచ్చిరా మీరు ఒకసారి చెప్పండి. మన రాష్ట్రం విభజన జరిగిన తర్వాత మీరు పెట్టుకున్నటువంటి హామీలలో ఏం నెరవేర్చారో చెప్పండి. ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చారో చెప్పండి. అది ఇవ్వడం కాక మీదికంచి ఇష్టం ఉన్నట్టుగా వేరే ఎంపీలతో, మీ పార్టీ ఎంపీలతో ఏది పడుతుంది మాట్లాడిస్తారు. పైగా మోదీయే చెప్తాడు అసలు తెలంగాణ ఏర్పాటు అవడమే అది తప్పుడు విధానంలో అయిందని చెప్తాడు. అంటే ఆనాడు మద్దతు ఇచ్చేటప్పుడు ఇస్తారు, ఇవాళ బయటకు వచ్చి ఇట్లాంటి మాటలు అన్నీ కూడా మాట్లాడతారు. మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ తీసుకోవడం చేత కాకపోతే ఆ విషయాన్ని ఒప్పుకోవాలని తాను కిషన్ రెడ్డి ఇంకేం చెప్తాడు? ఓపెన్గా చెప్పిండు కదా, మరి పట్టుకపోవచ్చు కదా. నీ దగ్గరకు వచ్చి చెప్పాలా? ఇంకా నాతో అయితలేదు, నాకు ఇస్తలేడు, అపాయింట్మెంట్ దొరకలేదని ఆయన ఓపెన్గా బహిరంగ సభలనే సిగ్గు లేకుండా చెప్పుకున్నాక మీరు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారో తీసుకపోయి చేయి పట్టుకొని బుడ్డ పొలగా తోలుకపోయి అపాయింట్మెంట్ ఇప్పించి అది ఉంటే మాట్లాడిపోయారు. మరి మాకు మా ప్రయోజనాలు ముఖ్యం. నువ్వా ఆయన వాడా ఇంకోడా ఎవడు తీసుకపోతాడు, ఎవడు తీసుకొస్తాడు మాకు అవసరం లేదు. పోండ్రి మాట్లాడుర్రి, మాకు ఎక్కడికి వెళ్ళి మాకు నీళ్ళు వచ్చేలాగా చేయండి ఇలా ప్రజలు అంటూ ఉన్నారు. ఇగో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయిందట. నీ ఫైర్ బాగున్నది కానీ ఆ ఫైరే
ఏదో సినిమాలో కదా ఫైర్స్ ద ఫైర్ అన్నట్టు అవుతుంది. అది ఒక సినిమాలో ఉంటుంది అట్లనే, బ్రహ్మానందం కూడా అట్లనే మాట్లాడతాడు, ఫైర్స్ ద ఫైర్ అంటాడు. మరి ఆ ఫైర్ ఏడు ఉండదో, ఈ ఫైర్ ఎంత దూరం ఉంటుందో, ఏడాదాకా ఉంటుందో చెప్పాలి. ఇగో అనవసరంగా గిల్లి కజ్జాలు పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం సరికాదన్నారు. 6 గ్యారెంటీలు అమలు చేయడంలో వడ్ల కొనుగోలు అంశంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి కొత్త డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఉప్పని సృష్టిస్తామని సీఎం రేవంత్ అనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. అయితే గతంలో కాళేశ్వరం విషయంలో మహారాష్ట్ర సహకరించిన విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోయారా అని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండాలి తప్ప రాజకీయాల కోసం విభేదాలు సృష్టించడం రాష్ట్ర ప్రయోజనాలకే చేయటని అన్నారంటూ వీళ్ళేననే చెప్తారు. వీళ్ళది కాదు కదా, నెత్తాకత్త వీళ్ళదేమన్నా ఉంటేనేమో చెప్తుండే, ఏం లేదా ఎటన్నా అనొచ్చు, ఏదో అంటారు కదా నడిమిట్లు ఉన్నారు వాళ్ళు, ఎటన్నా మాట్లాడవచ్చు. ఇంకా తెలంగాణలో ప్రస్తుతం RRR కాదు CCC సినిమా నడుస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అంటే కరప్షన్, కలెక్షన్, కమిషన్ అని ఈ 3 Cలతో రాష్ట్ర పాలన సాగుతుందని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజల పెనం మీద ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పొయ్యిలో పడ్డట్లయిందని వ్యాఖ్యానించారంటూ అందులోకెళ్ళి ఇంకెలా వాడేస్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఆడికెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి మరి పొయ్యి మీద వేస్తారా, లేకపోతే ఇంకేమైనా తీసుకుపోయేస్తారా, ఆయనతో పొక్క తీసి బొంద పెడతారా అని కామెంట్ చేస్తారు జనాలు. బీజేపీ వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. ఇగో చూసిరా, బీజేపీ వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని మళ్ళీ ఇక్కడ చెప్పుకుంటారు. మరి అట్లాంటప్పుడు మీరు ఒక మాట మీద ఉండాలి, క్లారిటీ ఉండాలి. మేము ఒప్పుకున్నాం, మేము యాక్సెప్ట్ చేసినాం కాబట్టి ఆ రాష్ట్రం మా ఆమోదంతోనే జరిగింది ఆనాడు ఏర్పాటు అని అనుకున్నప్పుడు మరి ఆ రాష్ట్రం గురించి మళ్ళీ తక్కువ చేసి ఎందుకు మాట్లాడాలి? చేసేది మీరే, ఆనాడు చేయించింది మేమే అంటారు, మా వల్లనే వచ్చిందని చెప్పుకుంటారు. తెలంగాణ చిన్నమ్మగా సుష్మా స్వరాజ్ని కొనియాడుతారు, మేము కూడా మాట్లాడతాం. కానీ మీరెందుకు మరి మళ్ళీ విషయం చెప్పడం, మీరెందుకు మళ్ళీ తెలంగాణ నాగం చేసుడు? 1400 మంది బలిదానాల తర్వాత కూడా కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదని పార్లమెంటులో సుష్మా స్వరాజ్ నిలదీస్తేనే రాష్ట్రం ఏర్పడిందని సంజయ్ చెప్పారు. మంచిగా మోపారు మనకు. వీళ్ళంటారు మా సుష్మా స్వరాజ్ లేని మీకు రాష్ట్రం ఎక్కడదని, వాళ్ళంటారు మా సోనియా గాంధీ లేనిది రాష్ట్రం ఎక్కడ అని. మొత్తం అందరూ కలిసి మనిషితో పంచుకున్నారు గట్ల క్రెడిట్ని. మేమంటే మేము చేసినామంటే మేము చేసినాం. ప్రజలు ఏం చేసిర్రు? మీ తమాషా చూసిర్రా? మీరు భాగవతమార్త చూసిర్రా? అట్టిగున్నారా? ఖాళీ కూర్చున్నారా? ఒక్కడంటే ఒక్కడు నాయకుడు మాట్లాడలేదు, ప్రజలు మాట్లాడినాడు. ప్రజలలో ఉన్నటువంటి ఆకాంక్షను పసిగట్టి ఈ దొంగ నాయకులు, దొంగ పార్టీలు బయటకు వచ్చినాయి. అప్పటిదాకా ఎవడు మాట్లాడలేదు. మేధావులు, కళాకారులు, కవులు, జర్నలిస్టులు మాట్లాడితే తెలంగాణ కోసానికి ఆనాడు ఆ రోజు ప్రయత్నం జరిగింది. లేకపోతే ఎక్కడిది అసలు ఎవడు చెప్పిండు? ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి వాళ్ళు మాట్లాడితేనే తెలంగాణ ఆకాంక్ష ఎక్కడున్నది, ఏమైందని బయటకు వచ్చింది. అంతేగాని ఆ పార్టీలు ఈ పార్టీలు కాదు. ఆంధ్రాలో పెత్తనం, ఆంధ్రోళ్ళ మోచేతి నీళ్ళు లాగే పరిస్థితి, ఆంధ్రోళ్ళ వివక్షకి గురవుతున్నామని చెప్పి తెలంగాణ సమాజంలో ఎన్నో రంగాల్లో, ఎన్నో వర్గాల్లో ఉన్నది, ఇంక్లూడింగ్ సినిమా రంగంతో సహా. సో మీడియాలో కూడా ఉండేది. అందుకే అట్లాంటివన్నీ చూసిన తర్వాతనే ఎంతోమంది మాట్లాడడం మొదలుపెట్టారు. దాన్ని ఆసరగా చేసుకొని ఈ పార్టీలన్నీ కూడా, ఈ దొంగ నాయకులంతా కూడా మోపయి మనని ఇంకా రెచ్చగొట్టే ఉపన్యాసాలతోని ఆగం చేసి 1200 మంది సచ్చిదాకా చేశారు. ఈ దుర్మార్గుల వల్లనే. రాజకీయ ప్రక్రియ ద్వారానే వస్తుందని డిసైడ్ అయిన తర్వాత, అట్లనే వస్తుందని తెలిసిన తర్వాత, అది పార్లమెంటరీ ప్రక్రియ ద్వారానే తెలంగాణ సాధించబడుతుందని తెలిసిన తర్వాత ఇంకా ఉద్యమం ఎందుకు? ఇంకా అక్కడనే ప్రయత్నం చేసుకునేది ఉండే, పార్లమెంట్లోనే ప్రయత్నం చేసేది ఉండే, వాళ్ళని వీళ్ళని ఒప్పించేది ఉండే. కానీ ప్రజల్లో ఉన్నటువంటి ఆకాంక్షను ఇంకా 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 చూపెట్టి ఇగో మీరు కనుక ఇప్పుడు బిల్లు పెట్టకపోతే మీరు మీ పార్టీలను బొంద పెడతామని చెప్పి తీసుకొచ్చే స్థాయికి తేవడం వల్లనే అది జరిగింది. అది ముందు కావాలనుకుంటే కూడా పెట్టేటోళ్ళు అవకాశం ఉండే, కానీ మోసం చేసిర్రు. అది ఇగో తెలంగాణ బాగుపడాలంటే కేంద్ర నిధులు అత్యవసరమని, అది కేవలం డబుల్ ఇంజన్ సర్కార్తోనే సాధ్యమని సంజయ్ స్పష్టం చేశారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడంతో నిధులు వెల్లువెత్తుతున్నాయని, ఇక్కడ మాత్రం మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వక భూసేకరణ చేయక కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అందరికీ అధికారం ఇచ్చారని ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు అంటూ ఇక బండి సంజయ్ అంటుండు ఈసారి మాకు అవకాశం ఇవ్వమని కోరుతా ఉన్నారు.